హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం ఇలా వీడియో మాట్లాడి కూడా చాలా రోజులు అయి ఉండొచ్చు. రెగ్యులర్గా నాకు తెలిసి మా పల్లె వంట ఛానల్లో కూడా వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు. మీరు అనుకోవచ్చు ఏంటి రెగ్యులర్గా రావట్లేదు అంటే, కొంతమంది ఆ రోజు ఒక వీడియో పెడితే గ్యాప్ ఇచ్చి పెడితే ఏమవుతుందంటే, ఎలా ఉన్నారు, ఏంటి, ఒంట్లో బాగుందా, హెల్త్ ఎలా ఉంది, అట్లా కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. హెల్త్ అయితే పర్లేదు, బాగానే ఉన్నావు, కాకపోతే కొంచెం చిన్న చిన్న వర్క్స్, కొంచెం బిజీ. నిజంగా ఒంట్లో కూడా కొంచెం బాగాలేదు. ఒంట్లో కొంచెం బాగాలేదు, వాతావరణం కూడా సహకరించట్లేదు. అందరికి బాడీ పెయిన్స్, జలుబులు, దగ్గులు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇట్లా వస్తున్నాయి కాబట్టి కొంచెం అంత అన్ఈజీగా ఉంటుంది వీడియోస్. పొద్దున్న లేవబుద్ధి అవ్వట్లేదు. స్కూల్ కూడా చాలా కష్టంగా పంపిస్తున్నా నేనైతే. అంటే బద్ధకంగా లేవడం, వంట చేయడం, అదనమాట. ఇంకా ఈ రోజు మనం వీడియోలోకి వెళ్తే గనక చాలా సంతోషించాల్సిన విషయం. మేము కూడా అంటే మంచి కోరుకునే వాళ్ళందరూ, మీరందరూ మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడా చాలా సంతోషిస్తారని కోరుకుంటున్నాము. మేమైతే చెప్పండి. ఏం లేదు అంటే నువ్వు చెప్పు. ఏం లేదండి, అందరికీ ఉండే ఒక డ్రీమ్ అనమాట. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ డ్రీమ్. అది ఏం డ్రీమ్ అంటే, ఓన్ అంటే హౌస్, మనకి ఒక హోమ్ కొనుక్కోవాలి, తీసుకోవాలి, కట్టుకోవాలి, లేకపోతే ఉండాలి. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. అంటే రెంట్కి ఉండే వాళ్ళకైతే ఇంకెక్కువ ఉంటుంది. మనకంటూ ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్ ఇప్పుడు మేమైతే చూడ్డానికి వెళ్తున్నాము. అంటే ఇన్ని రోజుల నుంచి మీరు చాలామంది, అంటే ఇదైతే మేము ఉన్నదైతే ఇప్పుడు మాది ఓన్ హౌసే, కాకపోతే చిన్నగా ఉంటుంది, కంజెస్టెడ్గానే ఉంటుంది. అంటే మాకు అప్పుడైతే చాలా పెద్దదే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే పిల్లలు పెరుగుతూ ఉన్నారు, పెద్ద అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఒక చదువుకోవడానికైనా, లేకపోతే ఆడుకోవడానికైనా, లేకపోతే అంటే కొంచెం స్పేస్ ఉండాలి, సరిపోవట్లేదు. అంటే ఎవరైనా రావడానికైనా, ఎవరైనా వచ్చినా, కొంచెం రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కానీ మాకు అంటే ఉండడానికి, తినడానికి ఏ ప్రాబ్లం ఉండట్లేదు. కానీ నైట్ కొంచెం పడుకోవాలన్నా, లేకపోతే ఒక దగ్గర కూర్చొని కొంచెం ఉండాలన్నా చాలా కంజెస్టెడ్గా, ఎక్కువగా ఉండి, అందులో ఒక మెయిన్గా అవన్నీ పక్కన పెడితే మాకు ఎట్ నుంచి కూడా వెంటిలేషన్ లేదు. వెంటిలేషన్ ఆగిపోయింది. ఎస్, బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మాకు అక్కడ కొంచెం బాల్కనీలో ఓపెన్గా ఉండేది, ఎండ వచ్చేది. అదే ఓపెన్గా ఉండేది అక్కడ ప్లేస్ పక్కన, ఎండ వచ్చేది, కొంచెం గాలి వచ్చేది, తెలిసేది మాకు, వెళ్తురు ఇవన్నీ వచ్చేది. అసలు ఇప్పుడైతే మొత్తం అటు హౌస్ ఇల్లు కట్టినారు. ఇల్లు కట్టిన తర్వాత అసలు మొత్తం ఒక్క నిమిషం. ఓకే అండి, మధ్యలో ఫోన్లు వస్తూ ఉన్నాయి అనమాట. అంటే డెలివరీ అమెజాన్లో బుక్ చేసినవి ఫోన్ చేస్తూ ఉన్నది అడ్రస్ కోసం. అట్లా మాకు సేమ్ ఇప్పుడు ఈ మధ్యనే బాగా ఇక్కడ మాకు చుట్టూ, అంటే అటు కూడా ఇల్లు కట్టేసిన తర్వాత ఇంకా మాకు వెంటిలేషన్ కానీ, గాలి కానీ ఇవేం లేక మాకు ఇబ్బంది అవుతుంది. హెల్త్ కూడా మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నాకు ఇంతకుముందు జలుబు తగ్గింది కానీ ఈ మధ్య బాగా చేస్తుంది. ఈమెకి మెయిన్గా ఉమాకి ఈ మధ్య బాగా, అంటే ఇంతకుముందు బాగానే ఉంది, అసలు ఎప్పుడు ఏం అవ్వకపోయేది, కానీ ఈ మధ్య ఎక్కువగా ఈ లంగ్స్, ఈ డస్ట్ వల్ల ఎస్ ఇది బాగా వచ్చింది. అసలు బాగా ఇబ్బంది అవుతుంది. అంటే మెయిన్గా ఇంకోటి ఏంటంటే, మనకు కూడా కొంచెం ఎండ రావాలి, కొంచెం ఉండాలి, వెళ్తూరు ఉండాలి అని మాకు చాలా అనిపిస్తుంది. చాలా మంది కూడా మన వీడియోస్ చూసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ కానీ చాలా మంది అప్పుడు అందరూ సజెస్ట్ చేశారు, ఇంటికి వెళ్ళండి, ఓపెన్ ప్లేస్ ఉన్నదానికి, కొంచెం ఎండ తగిలేదానికి పెద్ద ప్లేస్కి వెళ్ళండి చాలా మంది చెప్పారు. కాకపోతే ఉన్న దగ్గర ఇల్లుంచుకొని రెంట్కి వెళ్ళడం అంటే నాకైతే ఏం అట్లా అనిపించేది. ఓకే, కానీ మా ఆయనకు అస్సలు అంత ఇష్టం ఉండదు. ఖమ్మం అంటే కొంచెం ఒక 1 year వర్క్ ఉండి అటు ఇటు తిరగడం ఎందుకనేసి వెళ్ళాం. కానీ ఇంక ఇక్కడే ఉండి ఇల్లుంచుకొని కూడా కిరాయికి వెళ్ళి, వాళ్ళ వాటర్ లేదు, అది లేదు, ఇది లేదు, అది రిపేరు, ఏదన్నా మాట పడడం కానీ, ఇల్లుంచుకొని అంటే ఒకటి ఉంచుకొని ఒకరి నుండి ఏదైనా మాట పడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా. అందువల్ల అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట రెంట్కి వెళ్ళడానికి. మెయిన్ అప్పుడే అనుకోని, అంటే వెళ్తే మనము, అంటే ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే కొనుక్కొని వెళ్ళాలి, తీసుకొని వెళ్తే మనదంటూ తీసుకొని వెళ్తే మనకు కూడా కొంచెం ఇది ఉంటుందని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మేము ట్రై చేస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మాకు మధ్యలో ఏదో ఒకటి ఆటంకం రావడం, అంటే కొంచెం ల్యాండ్ తీసుకోవడము, ఈ మధ్యలో రీసెంట్గా మీకు తెలిసిందే కారు తీసుకోవడము, అంతకుముందు ఖమ్మం వెళ్ళినప్పుడు కొంచెం గోల్డ్, అంటే ఎంతో కొంత పిల్లలకి కూడా స్టడీస్కి, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇంకా మొత్తం మనం సంపాదించిన దాంట్లో 70% ఫీజులకే అవుతాయి ఖచ్చితంగా. మాకైతే అలాగే అవుతుంది. కాబట్టి నేను మన గురించి చెప్తున్నా. ఈ మధ్యలో అయితే మొత్తం ఇంకా అటు ఏదన్నా కొంచెం మనీ కనపడిందంటే అది ఏదో ఒక దానికి పోతూనే ఉందన్నమాట.
అట్లా అని చెప్పి ధైర్యం చేయలేకపోయినాము ఇన్ని రోజులు కూడా. మన బడ్జెట్ లో అయితే మాక్సిమం ఉండవు అసలు మేము అనుకున్న దాంట్లో. కాబట్టి చూసాము, ఆల్రెడీ చాలా చూసాము, అన్ని ఎక్కువ హై ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా తీసుకొని దాంట్లో మునిగి లేవలేకుండా ఉంటాం, మళ్ళీ అంత పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి మంచిగా స్కూల్లో చదివించుకోలేము, అంటే మొత్తం అంత కంజెస్టెడ్గా అయిపోయింది కదా, చాలా భారం అయిపోతుంది. ఈఎంఐ అని, కార్ లోన్ అని, పిల్లల చదువులని, మన మెయింటెనెన్స్ అని, అవి ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి తీసుకున్నా సరే మన బడ్జెట్ లో వచ్చేంత వరకు ఆ దేవుడు మనకి చూపిస్తే అది టైం రావాలి, అదే టైం వస్తుంది, దేవుడు చూపించింది, మనం అటే వెళ్దాము అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేసాము. ఇప్పుడైతే చూడడానికి అయితే వెళ్తున్నాం. అంటే ఆల్రెడీ మనకి అంటే చెప్పారు తెలిసిన వాళ్ళు, వీళ్ళు చెప్పినారు. అనంత వాళ్ళ స్కూల్కి వెళ్తుంటే బోర్డ్స్ అవన్నీ పెట్టేసి ఉంటాయి అనమాట. వాళ్ళ సైడ్ కొంచెం తక్కువ అనిపించింది, అన్నయ్య చూడండి ఒకసారి ట్రై చేయండి, అంటే మీ బడ్జెట్ లో ఉంది దగ్గరగా చూడండి అని అంటే ఫస్ట్ అయితే మనకి చూడాలి. ఫస్ట్ అయితే మనం చూసి మనకి అంటే బడ్జెట్ లో ఉన్న మనకి అది ఉండడానికి మనం ఉండాలి కదా. ఎంత బడ్జెట్ లో ఉన్నా, ఎంత హైలో ఉన్నా సరే మనకి నచ్చకపోతే అది ఎంతైనా నాకు అంత అనిపించదు. మనకి లైటింగ్ హాల్ బెడ్రూమ్ మనకి కంఫర్ట్ గా ఉందా లేదా, ఉంటదా ఉండదా, మనకి ఉండడానికి మంచిగా చూడంగానే టక్కన మనం వెళ్ళంగానే మనకి దీంట్లో ఉండబుద్ది అవుద్ది అని నాకైతే అట్లా అనిపిస్తుంది. నేను ఇప్పుడే కాదు, హాలు కొన్ని ఇల్లు చూసినాం అనమాట. అప్పుడు హాల్ ఇట్లా పోయి ఇట్లా వచ్చి బెడ్రూమ్ అటు వచ్చి, ఇది ఎందుకు దీనికి ఇంత ప్రైజా, ఎటు పడితే బొమ్మలు ఇల్లు కట్టినట్టుగా ఉంది అని నచ్చదు అనమాట కొంతమందికి. నాకు నేను రెంట్ తీసుకున్నప్పుడు, రెంట్లో ఉన్నప్పుడు కూడా అంతే, నాకు పోగానే నాకు టక్కున దీంట్లో ఉండలేస్తాం మనం, నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఏది పడితే అది తీసుకోవడము అట్లా ఉండదు. మనకి పోగానే చూసి నాకు మంచిగా అనిపించాలి, మేము వెళ్తే ఇప్పుడు చూస్తున్నాము, వెళ్తున్నాము, ఎస్ మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడైతే ఒక స్టెప్ అయితే మేము ముందుకు వేస్తున్నాము మళ్ళీ మంచి శుభవార్తని ఇల్లు కొనడానికి. అంటే కొనాలనే ఇంకా మన బడ్జెట్ లో ఉంది, చూస్తే నచ్చితే కనుక తప్పకుండా 100% ట్రై చేయాలని అనుకుంటున్నాము. మీరు కూడా ప్లస్ చేయండి తప్పకుండా. అది ఎక్కడంటే అంటే ఇటు దగ్గర దూరమా లేకపోతే ఏ ఏరియా ఆ ఏరియా అని అంటే అట్లా మేమేమి పెట్టుకోలేదు. అంతే, హైదరాబాద్ లో ఉంటాం కదా, హైదరాబాద్ లో ఉంటే చాలా అని మేము, అంటే మళ్ళీ మనకి సెంటర్లో సిటీ సెంటర్లో కావాలంటే మాత్రం మనమే తీసుకోలేము. అది అందరికి మీకు అందరికి కూడా తెలిసిన విషయం. ఎందుకంటే హై రేంజ్లో ఉంటున్నాయి, హై కాస్ట్లో ఉంటున్నాయి. సెకండ్ హ్యాండ్ ఇవి కూడా మనకి చాలా హైలో, ఏది 10 years 12 years ఓల్డ్ కూడా మనకి హై రేంజ్లో చెప్తున్నారు. అంటే నేను చూసిన, అంటే మేము ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా, తీసుకోవాలన్న ఒక ఆలోచన ఎప్పుడు మనం 10 మందిని మనకి తెలిసిన వాళ్ళని వీళ్ళని అడుగుతా ఉంటే మనకి వస్తూ ఉంటాయి కదా. అట్లా చూసి ఏంటిది సెకండ్ హ్యాండ్లో ఇన్ని ఇయర్స్ ఇంత రేటా అని మనం కొనలేస్తామా అని అనిపిస్తుంది ఒక్కోసారి. సర్లే అని ఇంకా అలా 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 అన్నప్పుడు ఒకటైతే మనకి ప్రైస్ అయితే రీజనబుల్గా అయితే వచ్చింది. ఫస్ట్ మనకి నచ్చాలి కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియో షూట్ చేసుకొని మెమొరీగా కూడా అప్లోడ్ చేసి, అంటే ఇది చేస్తామో ఏమో తెలియదు కానీ వెళ్తున్నాం, చూస్తున్నాం, ఇలా ఉంది, మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాం. వెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది, ఎలా ఉంది, దాని పొజిషన్ ఏంటి, ఏరియా నచ్చిందా లేదా, ఎలా ఉంది, అది మనకి నచ్చినట్టుగా ఉందా లేదా అనేది కూడా తప్పకుండా షేర్ చేస్తాము 1 by 1 వీడియోస్ లో. మేము వెళ్ళేది ఓకే అవ్వాలనే మేము కూడా పోస్ట్ చేసుకొని మేమైతే మంచిగా పాజిటివ్ గా వెళ్తున్నాము. అందుకే ఈ మా ఫేస్ కానీ కొంచెం మంచిగా ఉన్నాయి అనమాట, బ్రైట్ గా. ఏంటి చూడకముందే మీరు ఇంత ఇది చెప్తున్నారు అనుకుంటే మేమైతే పాజిటివ్గా వెళ్తున్నాము. అంటే మనకు ఫస్ట్ అయితే ఒక ప్రైజ్ అయితే మనకి మన బడ్జెట్ లో ఉంది, మ్యాచ్ అయింది. ఎస్, ఇవి మనకి మ్యాచ్ అవ్వాల్సింది మనం ఇల్లు, అది కూడా అంతే, అది ఇల్లు ఎస్ మ్యాచ్ అయితే ఇంకా మొత్తానికి సెట్ అవుతుంది. అందుకని ఈ ఎనర్జీ కానీ మంచిగా ఆనందం అనిపిస్తుంది. మనం అయితే ఫస్ట్ మనం చూడాలి కదా, చూసిన తర్వాత కదా ఇదంతా అని అనుకుంటున్నాము. ఓకే, మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ప్రతిదీ ఏది చేస్తారని మేము ఏం తీసుకున్నా ఏం కొన్నా కానీ రెంట్కున్నప్పుడు ఇది కొనుక్కోండి అక్క బాగుంటుంది, మొక్కలకి మీకు పెద్దగా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి, సైకిల్ ఎక్కడానికి అని ఎంతమంది కామెంట్ చేశారు. ఇక్కడే ఉండండి, వెంటిలేషన్ బాగుంటది, ఆ ఇల్లే కొనుక్కోండి మీరని కూడా చాలా చాలా సో మచ్. అది అవ్వలేదు ఇంకా మనకి, అంటే టైము మనకి దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ఉండదు కాబట్టి మనం దేవుడి మనకి చూపిస్తారు అనమాట. అట్లా మేము ఎక్కడ ఉందో మనకి అట్లా వెళ్ళి అక్కడ ఉండాల్సింది అంతే. ఇప్పుడైతే వెళ్తున్నాము, చూడడానికి వెళ్తున్నాము, రెడీ అయిపోయాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మేము కూడా లంచ్ తినేసాము. మధ్యాహ్నం వచ్చేసేయాలి వెంటనే, మళ్ళీ స్కూల్ టైం కి మళ్ళీ వచ్చేసి పికప్ చేసుకోవాలన్నమాట పిల్లల్ని. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలని
మంచిగా మేము మంచిగా కొనుక్కోవాలని మీరు అందరూ సపోర్ట్ ఆల్రెడీ ఎలాగో చేస్తారు, చేసేవాళ్ళు మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కటి మీకైతే అప్డేట్ అయితే ఖచ్చితంగా చేస్తాం, అది ఏదైనా సరే. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి అనేది తప్పకుండా షేర్ వీడియో చేసుకుంటాము. చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. మీ ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్ చేయండి, మన వీడియో బాగా రీచ్ అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.